నీవు నీ దేవుడైన యెహోవా మాట విన్న యెడల మనం దీవించబడతాము. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 2వ వచనంలో నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించనున్నాడు దేవుడు. కాబట్టి మనము దేవుని మాట వింటే దీవించబడతాము. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే భౌతిక ఆశీర్వాదాలు, మన ఆరోగ్యము, మన కుటుంబం ఆర్థికంగా నిలదొక్కడం, నీవు లోపలికి వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు దీవింపబడతావు. కాబట్టి దేవుడు ఒకసారి ఆశీర్వాదించడం స్టార్ట్ చేస్తే అది ఆశీర్వాదం అనేది ఆగవండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఎప్పుడైతే మనం దేవుని మాట వింటే, మనం దేవుని మాటకి లోబడితే, విధేయత చూపిస్తే, అంటే వాక్యానికి విధేయత చూపిస్తే, వాక్యానికి భయపడితే, వాక్యానుసారంగా నడుచుకుంటే, వాక్యానికి విలువిస్తే మనం దీవించబడతామండి. మనం దీవించబడతాం. వాక్యానికి విలువిస్తున్నామంటే దేవుడికి విలువిస్తున్నట్టే. వాక్యానికి భయపడుతున్నామంటే దేవుడికి భయపడుతున్నామంటే. వాక్యానుసారంగా నడుచుకుంటున్నామంటే దేవుడికి చిత్తానుసారంగా నడుచుకుంటున్నట్లేదు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని మాట వింటామో అప్పుడు బహుగా దీవించబడతాం.